హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సొట్టబింది. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. అదేంటంటే బ్యాంబో చికెన్ ప్లస్ మాక్టైల్ తాగుతూ బ్యాంబో చికెన్ తిన్నాం ఈరోజు. ఓకేనా? చలో, అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఈ లొకేషన్ చూసారా? బొంగులు కట్ చేయడానికి వచ్చామండి. ఇప్పుడు ఒక బొంగు కట్ చేసుకుని వెళ్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ చూడండి. బ్యాంబోస్ కోసం మా వాడు కొడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు. నేను కూడా చేస్తాను. ఎటు నుంచి ఏ పాము వచ్చిందో తెలియదు. కొంచెం చిన్న అడవి టైపు ఇది. అక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, మా వాడు కష్టపడుతున్నాడు, చాలా బాగా కొడుతున్నాడు. అసలు కత్తి ఏమో ఏదో పంటలు కోసే కత్తి తెచ్చాం, అదేమన్నా తగ్గట్లేదు. నీ అంక మా పిడి కూడా ఊడిపోయింది. అరే ఏది చూపించు, పిడి పడిపోయిందా? ఏది? ఓరే నాయన, పిడి ఊడిపోయింది. ఇప్పుడు ఎలా? ఓకే, ట్రై చేద్దాం దాంతోనే. ఇప్పుడు పైన కత్తిది అయితే అది మొండి కత్తి, ఇప్పుడు ఇదే కత్తి పిడిలేని కత్తి. ఓకే, కొడుతున్నాడు మా వాడు, ట్రై చేస్తున్నాడు. కత్తి బరిసిస్తే కత్తి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇసిరింది బరిసి కాదండి, కత్తి. ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం మేము వెళ్ళి, ఆ పిడికత్తితో అలకాక. ఓకే, ఇప్పుడు చూడండి, మామూలుగా ఉండదు. బొంగు వేట. ఒక బొంగు అనుకున్నామండి, అదేమన్నా ఎరక్కపోయింది కూడితే అక్కడ. ఇప్పుడు ఏమన్నా ఇంకో బొంగు. ఇదన్నా సక్సెస్ అయిద్దాం, చూద్దాం. ఫైనల్గా బొంగు పడింది. చూడండి, మావాడు మెత్తనాడు బాగుంది. యా ఫ్రెండ్స్, ఫైనల్గా అడవిలో నుంచి బొంగు వచ్చేసింది. మనం బొంగులో చికెన్ కావాల్సిన బొంగు వచ్చేసింది. మా వాడు దీనికోసం తిప్పాడు చూడండి. సాఫ్ట్వేర్ అని చూడకుండా గుట్టలు కొండలు అవేవో చెరువుల్లో ఎక్కడ పడితే అక్కడ తిప్పాడండి. సో మొత్తానికైతే బొంగు అయితే వచ్చేసింది. మనకు కావాల్సిన పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బ్యాంబో చికెన్కి కావాల్సిన ఐటమ్స్ ప్లస్ మాక్టైల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. ఓకే, చలో ఫ్రెండ్స్, బ్యాంబో చికెన్కి కావాల్సినటువంటి బొంగులు రెడీ అయిపోయినాయి. ఇదిగోండి చూడండి పీసెస్. దాని తర్వాత వాటికి కావాల్సిన పదార్థాలు ఈ ఏవో వెజిటబుల్స్ ఉంటాయి కదా, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొత్తిమీర అండ్ చికెన్ రెడీ, అండ్ మసాలాలు కూడా రెడీగా ఉన్నాయి. దాని తర్వాత మనం మాక్టైల్కి కావాల్సినటువంటి వోడ్కా, మ్యాజిక్ మూమెంట్స్ అండ్ ఐస్ ట్యూబ్స్ కూడా రెడీగా ఉన్నాయి. నిమ్మకాయ, పుదీనా, ఓకే, షుగర్. ఓకే, ఇవి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీ. కట్ చేయరా? ఒరే, ఆ బొంగు కోసం ఎందుకురా నన్ను అడవిలో తీసుకెళ్ళావు? అడవిలో ఉంటాయి కదరా, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. అడవిలో ఏంటంటే బొంగు వెండి ఉంటాయి, ఎండు బొంగులు ఉంటాయి. అదే మనకి ఫ్రెష్ గా పోయి పొలాల్లోకి అడవిలోకి పోతే ఫ్రెష్ బొంగు, పచ్చి బొంగు దొరుకుతుంది మనకి. ఓకే, పచ్చి బొంగు, ఎండు బొంగు వేసుకుంటే ఏంటి ప్రాబ్లం? వెండి బొంగులు చేసుకుంటే ఏంటంటే దాంట్లో ఆయిల్ ఉండదు. వెండి బొంగులు నీరు ఉండదు అంటావా? నీరు ఉండదు. ఓకే, అందుకని అని చెప్పేసి అడవిలో పోయి ఫ్రెష్ బొంగు, పచ్చి బొంగు కోసం పోయాం మనం. ఓకే, సో అదండి మా వాడు. పచ్చి బొంగు తీసుకుంటే ఉపయోగం ఏంటంటే అందులో నీళ్ళు ఊరుతాయంట ఉడికేటప్పుడు, బొంగులో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుందంట. సో పచ్చి బొంగు ప్రిఫర్ చేయండి. ఇదంతా ఓకేరా, మీ బాగా సాఫ్ట్వేర్ వాడే అని జాలి కూడా లేకుండా ఏ గుట్టలు పడితే ఆ గుట్టలు ఎక్కిచ్చావు, ఈ పడితే తొక్కిచ్చావు, ఎక్కడ పడితే అక్కడ దూకిచ్చావు. మొత్తానికి పులుసు కర్రీ ఎలా చేసావు అంటరా? టేస్ట్ కోసం తినడానికి అన్నప్పుడు కష్టపడాలా. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని కాదు, నోటికి రుచిగా ఉండాలంటే కష్టపడాలా. అంతేనంటవా? అంతకాక ఓకే ఫ్రెండ్స్, అడవిలో నుంచి తెచ్చాం కదా ఫ్రెష్గా బొంగుని. అది ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళ పెట్టి కడిగేసాము లోపల. దాని తర్వాత చికెను అంతా అయిపోయిన తర్వాత లోపల అంటుకోకుండా ఇలా ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలి. ఓకే, చివరికి టేస్ట్ ఎలా వచ్చిద్దో కానీ చూద్దాం.
సక్సెస్ అవ్వాలి. ఇదిగోండి చూసారా, ఇలా ఆయిల్ పూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంబో చికెన్కి కావాల్సిన మిక్సింగ్ చేద్దాం. ఓకే, వాటర్ లేకుండా వేసుకోండి, ఎందుకంటే మసాలాలు ఇడిపోతాయి వాటర్ ఉంటే. సాల్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేద్దాం. మన ఛానల్లో ఇప్పుడు దాకా చేసిన వంటకాలు అయితే అన్నీ సక్సెస్ అయినాయి. లెట్స్ సీ ఇది ఎలా వస్తుందో. ఇది కూడా సక్సెస్ అయ్యిద్దని ఆశిద్దాం. కొంచెం బాగా పిసికి ఒక 15 మినిట్స్ అండి అలా పెట్టేసేయాలి బొంగులోకి ఎక్కించే ముందు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ పిండుకోండి, టేస్ట్ చాలా బాగా వచ్చింది. నిమ్మకాయ పిండుకుంటే ఫ్లేవరే వేరుగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ విషయం, బొంగు కాలాక బయటికి చికెన్ తీసేటప్పుడు అది సులువుగా రావాలంటే ఖచ్చితంగా నూనె పోయాలి. కొంచెం నూనె వేసుకుంటేనే మనం బ్యాంబో చికెన్లోంచి చికెన్ బయటకు వచ్చేటప్పుడు మంచిగా వస్తుంది బయటికి. ఓకే, కావాల్సినంత నూనె కలుపుకోండి. ఫ్రెండ్స్, మిక్సింగ్ రెడీ అయిపోయింది, 15 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం ఇవి బొంగులోకి ఎక్కించేద్దాం. ఓకే, ఎక్కించేద్దామా? ఫ్రెండ్స్, బ్యాంబో చికెన్కి కావాల్సినటువంటి బ్యాంబో చికెన్ రెడీ అయిపోయింది. ఇక నిప్పుల్లో కాల్చేద్దాం. ఓకేనా? ఓకే, ఫ్రెండ్స్, బ్యాంబో చికెన్ రెడీ అయిపోతుంది. ఈలోపు మాక్టైల్ కూడా మనం రెడీ చేసేద్దాం. మాక్టైల్ విత్ బ్యాంబో చికెన్ ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ గో టు మాక్టైల్. సో మాక్టైల్కి ఏమేం కావాలంటే ఐస్ ట్యూబ్స్, సోడా, షుగర్ పౌడర్, చూడండి షుగర్ పౌడరు, నిమ్మకాయ, పుదీనా. ఓకే, సో ఇప్పుడు మాక్టైల్ తయారు చేద్దాం. సో ముందుగా గ్లాస్ తీసుకొని కొన్ని ఐస్ ట్యూబ్స్ తీసుకోండి. ఓకే, ఐస్ ట్యూబ్స్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఓకే, నిమ్మకాయ పెట్టుకున్న తర్వాత లీవ్స్ ముక్కలు చేసుకొని వేసుకోవాలి.
సో లీవ్స్ వేసుకున్నారు కదా. సో ఇప్పుడు వోడ్కా ఒక పెగ్ వేసుకోండి. సో వోడ్కా వేసుకున్న తర్వాత సోడా. ఎస్, సోడా. సోడా కలుపుకున్న తర్వాత కొంచెం షుగర్ పౌడర్ మిక్స్ చేసుకోండి. షుగర్ పౌడర్, సో కలిపేసాం కదా. సో ఇప్పుడు ఓకే, సో మన మాక్టైల్ డ్రింక్ రెడీ. ఫ్రెండ్స్, మాక్టైల్ డ్రింక్ రెడీ అయిపోయింది కదా, అలానే బ్యాంబో చికెన్ కూడా రెడీ అయిపోయింది. మాక్టైల్ విత్ బ్యాంబో చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామా. మాక్టైల్. ఫ్రెండ్స్, బ్యాంబో చికెన్ మాక్టైల్ రెడీ అయిపోయింది. మాక్టైల్ విత్ బ్యాంబో చికెన్ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. ఓకే, యా. చూడండి, బ్యాంబో చికెన్ ఇది. సో మావాడు ఇప్పుడు మాక్టైల్ విత్ బ్యాంబో చికెన్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. యా, సో మాక్టైల్ డ్రింక్, కమ్ ఆన్, హ్యావ్ ఇట్ మ్యాన్. తాగి ఎలా ఉందో చెప్పు, తాగి తిని. సూపర్ గైస్. అబ్బా, అదిరిపోయింది, సూపర్ వచ్చింది బ్యాంబో చికెన్. మాక్టైల్ ఎలా ఉంది? సూపర్. కొంచెం నిమ్మకాయ పిండుకొని అమ్మలే ఎట్టుందా సిటీ? బాగుందా? బాగుంది. సో ఫ్రెండ్స్, మాక్టైల్ విత్ బ్యాంబో చికెన్ ఇది. మళ్ళీ ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. 3 ప్లీజ్ సబ్స్క్రైబ్.